వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. 2001, 2002 టైంలో మీరు చూసిన ప్రభాస్ వేరు. ఇప్పుడు మనందరం చూస్తున్న ప్రభాస్ వేరు. బాగా ఎదిగాడు కదా! సార్. బాగా ఎదిగాడు. ఎంత ఎదిగినా కూడా ఎదిగినోడు ఎంత ఎదిగే కొలిది ఒదిగి ఉండాలంటారు కదా! హ్మ్. అది నేను విన్నాను. హ్మ్. చాలా ఒదిగి ఉంటాడని, చాలా మర్యాదగా ఉంటాడు. హ్మ్. అది మాత్రం అందరూ చెప్తున్నారు. ఒకళ్ళు కాదు కదా! అందరూ సార్. చెప్తున్నారు. ఆ రోజు సెట్‌లో ఎలా ఉండేవారు సార్? ఆ రోజున ఎలా ఉన్నాడు, ఈ రోజున అలాగే ఉన్నాడు. ఎందుకంటే నేను ఒక 15 ఏళ్ల తర్వాత మొన్న ఎక్కడో ఏదో కలిసాను. హ్మ్. గగవ్వా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అబ్బా! మీరా అని చెప్పి గబగబా వ్యాన్‌లోంచి దిగాడు. హ్మ్. ఏంటి ఇలాగొచ్చారేంటి అన్నాడు. లేదు నాన్న ఏదో పని మీద వచ్చాను, నువ్వు వచ్చావని చెప్పి నేను ఇలా కనపడేది అన్న. లేదు అది మాత్రం అది అందరూ నేను చెప్పేది కాదు కదా! అతని భోజనాల దగ్గర కానీ, అతని దగ్గర కానీ, ట్రీట్మెంట్ కానీ, ఆ మర్యాద కానీ అదే అదే కృష్ణరాజు గారి కన్నా ఇంకా ఎక్కువ అని చెప్తారు అందరూ. సార్. అదేనండి ఒక మనిషి ఎప్పుడు గొప్పవాడవుతాడంటే ఇదే మంచితనం అంటే. సార్. ఎందుకు ప్రభాస్ గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు? దేర్ షుడ్ బి ఎ రీజన్ ఇన్ ఇట్. అంటే తెలుగులో సామెత ఉండే ఎదిగే కొలిది ఒదిగి ఉండాలని. అవును. దాని రిప్లికా ఇస్ ప్రభాస్ నేను విన్నది. అండ్ సార్ అదే. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఎంతసేపు గూడా మీరు నా దేశం అంటున్నారు. నా ధర్మం అంటున్నారు. ఏమన్నా చేయడం నా బాధ్యత అంటున్నారు. పేదవాళ్ళు అంటున్నారు. అసలు ఈ దేశం కోసం గాని, పక్కనుండే మనుషుల కోసం గాని ఏమన్నా చేయాలి. ఈ మైండ్ సెట్ ఎలా అలవాటయింది? చెప్పాను కదా! ఇట్స్ ఓన్లీ బికాస్ మై ఫాదర్, సార్. మా తండ్రి వల్ల. హ్మ్. ఆయన మీకు కావాలంటే ఇప్పుడు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. షామీర్పేట యువతల నుంచి మెయిన్ రోడ్ నుంచి మాది బొమ్మరాజుపేట విలేజ్ లోపలికి ఉంటుంది మా ద్రాక్ష తోట. 4½ కిలోమీటర్స్ సొంత రోడ్డు వేసాడు. అబ్బా! ఇవాళ 20 గ్రామాలకు అదే రోడ్డు. హ్మ్. ఆయన మెటల్ రోడ్ రోడ్ అది ప్రైవేట్ ల్యాండ్. ప్రైవేట్ గవర్నమెంట్ వేస్తానంటే ఎవరు ఒప్పుకోవాలి. మా ఫాదర్ ఇల్లు నిలబడితే అందరూ ఇచ్చేసారు. అందులో మా తాతగారు వరుస ఆయన ఇచ్చాడు. అందరూ బయట అందరూ ఇంతంత ల్యాండ్ ఇస్తే 4½ కిలోమీటర్స్ రోడ్ వేసాడు. ఆయన సొంత డబ్బులతో. హ్మ్. తర్వాత ఆర్టీసీ బస్సు పెట్టించాడు రాత్రి. ఆర్టీసీ అంతా చాలా హై ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవాడు ఆయన. తహసీల్దార్ని వాళ్ళని ఏమయ్యా అనేవాడు ఆయన. హ్మ్. ఆ రేంజ్లో ఉండి బతికాడు ఆయన. ఏమయ్యా నాకు బస్సు అన్నాడు. దొరగారు రాజుగారు బస్సు వేస్తే ఎట్లాగా? మీదేమో అడవి, రాత్రి బస్సు వచ్చి అక్కడ డ్రైవర్ పడుకుంటాడు, వాళ్ళకి అన్నం నా గెస్ట్ హౌస్, నా రూము, నా భోజనం, నీ సొమ్మేం పోయింది? మరి పొద్దున్న నేను టిఫిన్ పెడతా, కాఫీ ఇస్తాను, ఇంకేంటి మీకు ఏం కావాలి? పడుకోవటానికి బెడ్ ఇస్తా, ఇంకేంటి కావాలి మీకు అన్నాడు. అబ్బా! అలా 1 ఇయర్ నడిపాడు. ఆ బస్సు రాత్రి వచ్చేసి పొద్దున్నే అన్ని ఊర్లు కలెక్ట్ చేసుకుని వెళ్ళేది. ఇక్కడ ఏది టెలిఫోన్ లేదు. మర్చిపోయాను టెలిఫోన్ డిపార్ట్మెంట్కి ఫోన్ టెలిఫోన్ పెట్టు, ఎక్సైజ్ పెట్టు ఇక్కడ. అక్కడ మీకు షామీర్పేట యువతల ఒక 2 ఫర్లాంగుల యువతల రైట్ సైడ్ రామారావు దగ్గర ఉంటుంది రోడ్డు. హ్మ్. ఆ రోడ్డే మా ఫాదర్ వేసింది. చూశాను. మా తాత కూడా అలాగే ఉండేవారంట, నాకు తెలీదు. హ్మ్. అది నా గొప్పతనం కదా, నేను పెరిగిన వాతావరణం. సార్. అది ఏదో నేను నేర్చుకున్నది కాదు, పెట్టింది కాదు. అది ఫాదర్ని చూసాను, అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయాను అంతే. అంటే ఈ విషయంకొస్తే సనాతన ధర్మం విషయంకొస్తే మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు సార్. నాకు ఆ పదం ఎంత గొప్పగా నచ్చిందంటే, హిందూ మతం అనేదే లేదు. అది సనాతన ధర్మం అని చెప్పారు. కరెక్ట్. చాలా మందికి ఈ రెండిటి మధ్య తేడా తెలీదు. హిందువులు లేదని మతం లేదు అసలు. ఆ! కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. హ్మ్. ఆ రోజుల్లో అసలు హిందూ మతం అనేది లేదు. ఇప్పుడు మహాభారతం అయిపోయి 5,000 సంవత్సరాలు అయింది. అప్పుడే శ్రీకృష్ణుడు చెప్పాడు, రాబోయే కాలంలో ఈ భరతఖండంలో మ్లేచ్చులు వచ్చురు అని చెప్పాడు. సార్. అక్కడి నుంచి డౌన్ఫాల్ 2000 సంవత్సరాల నుంచే మనకి ఈ ఈ దండయాత్రలు చేసేటప్పుడు దాన్ని ఏంటంటే అలాగా మెల్లగా మనకి ఏదో పెట్టాలి కాబట్టి అంతా మనం హిందూసే కానీ హిందుస్థాన్ హ్మ్. హిందుస్థాన్ నుంచి హిందూ మతం అట్లా హిందూ వచ్చిందే మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే అప్పుడంతా కృతయుగం కాదు, ఈవెన్ మహాభారతం అయిపోయిన 2-3 వేల సంవత్సరాలు కూడా సనాతన ధర్మే మనం. హ్మ్. సనాతన ధర్మం ఏంటంటే ఉదయాన్నే లేవాలి, స్నానం చేయాలి, తల్లిదండ్రులు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లి దైవం, తండ్రి దైవం, తర్వాత గురువు దైవం, నెక్స్ట్ తర్వాత అన్నీ చెప్పేవారు. తర్వాత సర్వే జన సుఖినో భవంతు, మొత్తం ప్రపంచం బాగుండాలి, అందరూ బాగుండాలి, దాంట్లో మనం బాగుండాలి. ఇదే సనాతన ధర్మం. తర్వాత ఎవరికి హాని చేయకూడదు, పశుపక్షులను కూడా మనం పోషించాలి. హ్మ్. ఏంటి పశువులను కూడా మనకి ఆహారం, మనం వాటికి ఆహారం పెడతాం, అవి మనకి ఇంటని ఇస్తాయి. తర్వాత ప్రకృతి మన దైవం అని మనం ప్రకృతిని ఈ హిందూ ఈ నవ్వుతారు, మీరు చెట్లకు కూడా దండం పెడతారని. అజ్ఞానులు. నిన్నే ఎవడో పిచ్చిగా మాట్లాడాడు. ఎవరో కాదు. సరే, మీ తోటి నట్టుడే కదా! ఏ మతానైనా మనం గౌరవించాలి, అందరూ మన వాళ్ళే. ఏ మతం అన్నా ఏ దేవుడు అన్నా గౌరవించాలనేదే
ఇదే మన డ్రాబ్యాక్ అయింది. దీనివల్లే ఈ భారతదేశం 800 సంవత్సరాలు బానిస బతుకైపోయింది. ఉమ్, అసలు ఎవ్వడికి తెలియని రహస్యం చెప్పనా? జీసస్ క్రైస్ట్ కాశ్మీర్‌లో 11 సంవత్సరాలు ఉన్నాడు. అవునా? నా దగ్గర హిస్టరీ ఉంది కదా! ఉమ్, ఇప్పుడు మీరు కాశ్మీర్‌కెళ్తే అక్కడ ఒక చిన్న ఇదుంది. నేను యూట్యూబ్‌లో కూడా చూపించారు. అక్కడికొచ్చి ఆయన పాదాలు అక్కడ ముద్రిక ఉంటుందక్కడ. ఉమ్, ఇక్కడికొచ్చి బౌద్ధిజం నేర్చుకుని మీరు ఇక్కడ చూడండి ఇజ్రాయెల్‌లో ఎప్పుడు కూడా ఎప్పుడు మేకను పెట్టుకొని ఉంటాడాయన. ఆయన ఎప్పుడు మంచి బోధించాడండి. ఆయన అందరూ శాంతి చెప్పాడు. క్రైస్ట్ ఎప్పుడు చెడు చెప్పలేదే. ఉమ్. ఈళ్ళొచ్చేసి అసలు నిన్న కాక ఇప్పుడు మన మనవడొచ్చేసి అసలు నువ్వెవడో నేను లేకపోతే నువ్వు లేవంటే ఎలా ఉంటుంది మనకి? అయితే మీరు ఇంత ఆవేదనగా మాట్లాడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన 2 ఇన్సిడెంట్‌ల గురించి మనం మాట్లాడుకోవాలి. మీ ఇండస్ట్రీ నటుడు, నేను పేరు చెప్తున్నాను, ప్రకాష్ రాజ్ గారు. వారు మాట్లాడుతూ రామలక్ష్మణుల గురించి వాళ్ళు నార్త్ నుంచి సౌత్ వచ్చిన వలస కూలీలు అని చెప్పి చాలా దుర్మార్గంగా తెలీదండి. మాట్లాడారు. దుర్మార్గం అంటే అజ్ఞానం ఒకటి. హ్మ్. తర్వాత కండకావరం ఒకటి. హ్మ్. అంటే అజ్ఞానంతో కూడుకున్న కండకావరం ఇది. అది నేను చూశానది. హ్మ్. నేను కావాలని చూశాను. నేను చాలా అప్సెట్ అయ్యాను. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఏ గ్రేట్ సైంటిస్ట్, ఆటం బాంబ్ కనిపెట్టిన గ్రేట్ సైంటిస్టు, లేకపోతే ఒక మహానుభావుడు, అంటే గ్రేట్ పీపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాడు చాలా గొప్ప సైంటిస్టు, గొప్ప డాక్టరు, గొప్ప ఇంజినీర్ అనుకుందాం. ఆడికి మాట్లాడటం తెలీదనుకోండి. ఆడు హ్మ్. వేస్ట్ ఫెలో కింద లెక్క. హ్మ్. అంటే వాడికున్న జ్ఞానం అంతా కూడా నశించిపోయినట్లు లెక్క. అసలు మనిషితోటి నువ్వు ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తివి నువ్వు. నువ్వు ఎంత గొప్ప సైంటిస్ట్ అయితే మనకేటి? ఇది అంతే. అసలు నువ్వు చరిత్ర తెలియకుండా క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టిందో తెలియకుండా ఉత్తర దేశం నుంచి సౌత్‌కి రావటం ఏంటి? పైగానేమో పండు కోసుకుంటే అక్కడ రావణాసురుడు అడ్డుపడటం ఏంటి? ఇతిహాసాలు, పురాణాలు మన పెద్దలు చెప్పింది. అది అసలు ఈ రామాయణం, మనకే పూర్తిగా తెలీదు. హ్మ్. కాపోతే మనం రాముడిని పూజిస్తాం. ఇంకోటేంటంటే మనోభావాలు దెబ్బ కొట్టడం. ఈ దేశంలో బతుకుతూ, ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడ సంపాదిస్తూ, ఇక్కడ దేవుడిని తిట్టటం ఏంటి? మహాపాపం. మహాపాపం గదా! ఏమనాలా? మూర్ఖత్వం అనాలా? అజ్ఞానులనాలా? రాక్షసులనాలా? ఏమనాలి వాళ్ళని? ఈ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పుట్టింది. ఈ సనాతన ధర్మాన్ని విమర్శించి రాముడు లేడు, కృష్ణుడు లేడు, నార్త్ నుంచి వచ్చాడు, సౌత్ నుంచి వచ్చాడు. ఏంటి అసలు ఏమన్నా అసలు ఉందా? నమ్మకపోవడం అనేది నాస్తికులు వాళ్ళొక సెపరేట్. అహా! నమ్మకపోవటం ఓకే. ఓకే. కానీ విమర్శించడం అది. విమర్శించటం ఏంటి? ఇన్ని కోట్ల మంది ఇన్ని కోట్ల నమ్మకాన్ని, మంది మనోభావాలు. మనోభావాల్ని మనం ఇప్పుడు ఓకే. నీకు ఇప్పుడు రాజకీయ పార్టీలున్నాయి. నాకు ఆ పార్టీ అంటే ఇష్టం. నాకు ఆ పార్టీ అంటే ఇష్టం అని చెప్పి ఇంకో పార్టీని తిట్టే రైట్ నాకు లేదు. కరెక్ట్. ఈ పార్టీని మెచ్చుకునే రైట్ నాకుంది. కరెక్ట్. అసల ఇంత ఎంత రెవల్యూషన్ వచ్చేసింది. నార్త్ ఇండియా అంతా కూడా హిందూ సంఘాలు నాకు ఫోన్‌లు వచ్చినాయి చెప్పకూడదు ఇంక. ఓపెన్ మీరు అడిగారు కాబట్టి ఇంక ఇంటర్వ్యూ కాబట్టి నేను తప్పించుకోలేను. నాకు 20 మంది ఫోన్ చేశారు. హ్మ్. "అన్న నువ్వు కత్తి పట్టుకుంటే నువ్వు వదిలిపెట్టను నాకు తెలుసు. నువ్వు ఒకసారి ఇదే వ్యక్తికి నువ్వు ఒకసారి శిక్ష వేసావు నాకు మా అందరికీ తెలుసు." మీరేనా అది? నేనేసాను. బ్యాన్ వెనకాల ఉంది మీరేనా? ఆహా! వదిలిపెట్టనండి వాడిని. హ్మ్. తప్పుడు మాటలు మాట్లాడకుండా. కాకపోతే ఇయన్నీ చెప్పుకోకూడదు. అతన్ని అడిగితే చెప్తాడు కదా! మా ఇంటికి రావడం, నాతో సారీ చెప్పించితే అప్పుడు వదిలిపెట్టా. ఇండస్ట్రీలో ఎవరు దాని గురించి మాట్లాడలేదు. కాస్త వివరంగా చెప్పండి. ఆ బ్యాను. అది అయిపోయిందిలెండి. అయిపోయింది. గతం పాస్ట్ ఈజ్ పాస్ట్. హ్మ్. జరిగింది. హ్మ్. జాతిని అవమానించాడు. హ్మ్. నేనప్పుడు మూవీ ఆర్టిస్ట్‌లో నేను ఇంకా వైస్ ప్రెసిడెంట్ కూడా కాదు. మామూలుగా మెంబర్‌గా ఉన్నాను అప్పుడు. అప్పుడొచ్చిన కొత్త హైదరాబాదు. హ్మ్. అందరిని అడిగాను. ఎవడు పట్టించుకోవట్లేదు. హ్మ్. ఏంటి పట్టించుకోరా? జాతిని, ఒక తెలుగు జాతిని అంటే అందరిని అన్నట్టే కదా! అంతే. నో. శివకృష్ణ వోంట్ లీవ్ ఎనీబడీ లైక్ థట్. హ్మ్. ఐయామ్ గోయింగ్ టు టేక్ యాక్షన్. నాకున్న లీగాలిటీ, నాకున్న పొలిటికల్ జ్ఞానం లేకపోతే ఇంకోటి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా. హ్మ్. వచ్చాడా ఇంటికి? పెట్టిన తర్వాత మొత్తం స్తంభించిపోయింది. హ్మ్. మూవీ ఆర్టిస్ట్‌కి పని చేయడానికి అవకాశం లేకుండా పోయింది. హ్మ్. పాపం నాగార్జున అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అప్పుడు. హ్మ్. ఏ మాట మాట నాగార్జున అప్రిషియేట్ చేయాలి. ఆయన సపోర్ట్ చేశారు. ఆయన ఫోన్ చేశాడు. అక్కడ ఎక్కడో మాల్దీవ్స్‌లోనే ఎక్కడ ఉన్నాను. ఏంటి శివకృష్ణ గారు అట్లా జరిగింది. నేను ఉన్నది చెప్పాను. జాతిని అవమానించాడండి. పౌరుషం లేదంటే వదిలేద్దాం. హ్మ్. నో, నో, నో. ఐ వోంట్ యూ ప్లీజ్ గో. బా! ఐ డూ అప్రిషియేట్ నాగార్జున. హ్మ్. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళింది ఇది. హ్మ్. సమస్య లేదు. అంత లీగల్‌గా ఉంది. హ్మ్. ఏం చేస్తారు? వారం రోజులు. తర్వాత ఎవరెవరితోటో పట్టుకొని రికమెండేషన్ చేసుకొని వస్తే
అప్పుడు చెప్పుకొచ్చా. అందరి ముందు సారీ చెప్తే వదులుతాను. ఉమ్. ఏదో నటించాడు అలా అలా అన్నాడు. నథింగ్, ఐ వోంట్ లీవ్. దిస్ ఈజ్ శివకృష్ణ. సెన్సార్ బోర్డునే పిచ్చెక్కిచ్చా, సెంట్రల్ గవర్నమెంట్ అని. ఇండివిజువల్ ఎంత అంటే లెక్కల్లో ఉన్నది పీనట్. సూపర్ సార్. అంటే అయితే గవర్నమెంట్లోనే నేను చేయలేనటువంటి పనులు సాధించానే సార్ కరప్షన్ మీద. ఇది ఎంత నాకు, ఇది ఒక ఇండివిజువల్ ఎంత నాకు తప్పు కదా అది. సార్ అది అంటే సార్ చెప్పాడు సారీ అన్న. ఓకే నవ్ యూ కెన్ గో హెడ్ అన్న. నాగార్జున ఫోన్ చేసి ప్లీజ్ గివ్ హిమ్ పర్మిషన్ అన్న. సార్ నువ్వు ఏదైనా చేసుకోవయ్యా, నువ్వు అసలు ఎవడో అసలు అసలు హిందూ ధర్మాన్ని, హిందూ అంటే ఎవడు, అసలు రాముడు ఏంటి, అసలు ఎటువంటి సాంప్రదాయాలు, ఎటువంటి మహానుభావులు, ఎటువంటి ఋషులు, మనకున్న సాంప్రదాయాలు ఎక్కడున్నాయి? గడపకి రంగు పసుపు పుస్తాం క్రిములు రాకుండా, కల్లాపు జల్లిస్తారు. తర్వాత ఏంటంటే క్రిములు రాకుండా కాళ్ళు కొడుకోమని చెప్తారు. మాతృదేవోభావ, పితృదేవోభావ, ఆచార్యదేవ, తల్లిదండ్రులు పూజించాలా, తల్లిదండ్రుల్ని మనం జీవితంలో వృద్ధాప్యంలో వాళ్ళని మనం చూడాలా, అందరినీ ప్రేమించ. అసలు ఏ మతంలో ఇవన్నీ ఎవడు చెప్పాడు? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.